హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది ఇండియన్ మోమ్ ఛానల్. ఈరోజు మనం సిఎస్సిఎస్ ప్రాబ్లమ్ సెట్లో థర్డ్ ప్రాబ్లం రిపిటేషన్స్ అనే టాస్క్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇక్కడ మనకు టాస్క్ ఏంటంటే ఆహ్, మనకి ఒక డిఎన్ఏ సీక్వెన్స్ ఇస్తారనమాట. ఆ డిఎన్ఏ సీక్వెన్స్ వచ్చేసి ఒక స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏసీజీ అంటే ఈ 4 క్యారెక్టర్స్ మాత్రమే ఆ స్ట్రింగ్‌లో ఉంటాయి. మన టాస్క్ వచ్చేసి లాంగెస్ట్ రిపిటీషన్ ఇన్ ద సీక్వెన్స్. ఇక్కడ లాంగెస్ట్ రిపిటీషన్ అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎంత మాక్సిమం లెంత్ కాన్సిక్యూటివ్‌గా ఉంటది అని. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ వచ్చేసి 1 టైమ్ ఉంది. టీ వచ్చేసి 2 టైమ్స్ కాన్సిక్యూటివ్‌గా ఉంది. సి వచ్చేసి 1 టైమ్ ఉంది. జీ వచ్చేసి 3 టైమ్స్ కాన్సిక్యూటివ్‌గా ఉంది. అండ్ ఏ వచ్చేసి 1 టైమ్. ఇక్కడ జీ 3 టైమ్స్ కాన్సిక్యూటివ్‌గా ఉంది కాబట్టి వి ఆర్ ప్రింటింగ్ 3. సో లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీ 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 సి సి జీ 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 టీ 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 వి. సారీ వి ఉండదు కదా, సి. ఇందులో ఫస్ట్ ఏ వచ్చేసి 1 టైమ్ ఉంది. టీ వచ్చేసి 3 టైమ్స్ ఉంది. సి వచ్చేసి 2 టైమ్స్ ఉంది. జీ వచ్చేసి 4 టైమ్స్ ఉంది. అండ్ టీ వచ్చేసి మళ్ళీ 4 టైమ్సే ఉంది. సి వచ్చేసి 1 టైమ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం రిటర్న్ చేయాల్సింది 4. ఓకే. సో మనం ప్రాబ్లం రాయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఫైల్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇన్పుట్ కూడా మనమే తీసుకోవాలి. ఇన్పుట్ వచ్చేసి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఎస్. స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుందాం. నేను C++లో రాస్తుంది కోడ్. సిఎస్ దెన్ మనకు కావాల్సిన కొన్ని వేరియబుల్స్. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ రిజల్ట్ ఇస్ ఈక్వల్స్ టు 1 తీసుకుందాం, ఎందుకో నేను చెప్తాను. అండ్ కరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్సో 1. అండ్ లెంత్ వచ్చేసి n గా పెట్టుకుందాం. s డాట్ లెంత్ n ఈజ్ ఈక్వల్స్ టు s డాట్ లెంత్. అండ్ మనం ఒక క్యారెక్టర్ ని కూడా స్టోర్ చేసుకుందాం విచ్ ఇస్ ప్రీవియస్ క్యారెక్టర్. అంటే లాస్ట్ క్యారెక్టర్ ఏడుందో తెలిస్తే మనకి కంటిన్యూ అవుతుందా లేదా అని తెలుస్తుంది కదా. దాన్ని ఫస్ట్ క్యారెక్టర్ గా తీసుకుందాం. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రివ్ కార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్టార్ట్ అవుతుంది. లెట్స్ సే మనం ఆల్రెడీ ఇక్కడ 1 ఎందుకు తీసుకున్నామంటే మనం ఆల్రెడీ ఈ ఫస్ట్ క్యారెక్టర్ ని ప్రాసెస్ చేసేసామన్నట్టు. ఇంతవరకు అయిపోయింది. అంతవరకు మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఎలా అయినా 1 ఉంటుంది. అండ్ కరెంట్ ఫ్రీక్వెన్సీ షుడ్ ఆల్సో బి 1. అండ్ ప్రీవియస్ క్యారెక్టర్ వచ్చేసి ఫస్ట్ క్యారెక్టర్ అయితది. వెన్ వి స్టార్ట్ ఫ్రమ్ ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే సెకండ్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఫ్రమ్ int i is equals to 1, i less than n, i plus plus. సెకండ్ నుంచి లాస్ట్ వరకు మనం లూప్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ అది ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఇఫ్ s of n అంటే కరెంట్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రీవియస్ క్యార్ అయిందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇఫ్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెస్ దాన్ కరెంట్ ఫ్రీక్వెన్సీ అయిందనుకోండి, మనకు మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ పెరగాలి కదా. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఫ్రీక్వెన్సీ. ఒకవేళ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండిందనుకోండి, ముందుగా కంటిన్యూ అవుతుంది. నో ప్రాబ్లం. ఒకవేళ కరెంట్ క్యారెక్టర్ ప్రీవియస్ క్యారెక్టర్ కి డిఫరెన్స్ ఉంది అంటే సేమ్ కాదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1 అయిపోతుంది. అండ్ ప్రీవియస్ క్యార్ వచ్చేసి
ఎస్ఓఫై కరెంట్ క్యారెక్టర్ అయితుంది. ఎందుకని చేంజ్ అయ్యింది కదా! మనకి ముందున్న ప్రీవియస్ క్యారెక్టర్, ఇప్పుడున్న కరెంట్ క్యారెక్టర్ 2 డిఫరెంట్. సో, చేంజ్ చేయాలి. అండ్ దెన్ ఇంకా మనకి రిజల్ట్ ప్రింట్ చేయడం అంతే. కౌట్ మాక్స్ ఫ్రీక్వెన్సీ రిటర్న్ 0. ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికే చూద్దాం. దీనికొచ్చేసి రిటర్న్ వోట్ చేయాలి. రన్ 4 ప్రింట్ చేసింది. సో, ఒకసారి సబ్మిట్ కూడా చేసి చూద్దాం. యాక్సెప్టెడ్. సో, ఇలా సీఎస్‌సీఎస్ ప్రాబ్లమ్ సెట్ నుంచి మీరింకా ఏవైనా ప్రాబ్లమ్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. థాంక్ యూ.